హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ టాపిక్ గురించి చెప్పుకుందాము. సో ఎస్ఎస్సి సీరియల్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ నుంచి అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ 2 to 3 క్వశ్చన్స్ అనేది మాత్రం ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తుంది. అలాగే మెయిన్స్లో కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్, అందులో కూడా 2 to 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో దీని వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది, అందుకని కొంచెం జాగ్రత్తగా బేసిక్ నుంచి చెప్పుకుందాం. అండ్ ట్రిగ్నోమెట్రీ అనేది ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. ఇట్ డీల్స్ విత్ రిలేషన్షిప్స్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్, స్పెషల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా, వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఓకే, సో లెట్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో 90 degrees ఆపోజిట్గా ఉండేది హైపోటెనస్ అని చెప్పుకుంటాం. అండ్ అంటే ఏసీ ఈక్వల్స్ టు హైపోటెనస్. అలాగే ఏబి అండ్ బీసీ అనేది లెగ్స్, ఈ ట్రయాంగిల్కి లెగ్స్ అని చెప్పుకుంటాము. సో వెనెవర్ ఒక ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees అని మనకు తెలుసు. ఇక్కడ ఆల్రెడీ 90 degrees ఇచ్చాడు. ఇక్కడ లెట్ టీటా సి ఈక్వల్స్ టు యాంగిల్ టీటా తీసుకుందాము. సో యాంగిల్ ఏ అనేది ఆటోమేటిక్గా 90 మైనస్ టీటా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఇవనేది లెస్ దాన్ 90 degrees ఉంటుందండి. సో ఇట్ ఈస్ ఆల్సో known as acute angles. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ సి అనేది 38 degrees అనుకుందాం. సో యాంగిల్ బి ఆల్రెడీ 90 degrees ఉంది కాబట్టి యాంగిల్ ఏ ఒకటి ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, దిస్ ఈస్ 90 మైనస్ టీటా అని ఇందాక చెప్పుకున్నాం కదా, అందుకని యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 90 మైనస్ 38 degrees విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 52 degrees. ఇప్పుడు 52 degrees జనరల్గా పర్పెండిక్యులర్ అంటే ఇదని, బేస్ అంటే ఇదని అని అనుకుంటూ ఉంటారు కొందరు, బట్ కాదు, అలా అనుకోవద్దు. యాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ అనేది మనకి ఏ దగ్గర ఉంది, సో ఏకి అంటే యాంగిల్ 52 degreesకి ఆపోజిట్లో ఉన్న సైడ్ని మనం పర్పెండిక్యులర్ అనుకుంటాము. ఓకే, దీనికి అడ్జసెంట్ ఉన్న దాన్ని బేస్ అని అనుకుంటాము. సేమ్ వే సి ఇక్కడ సి అనేది 38 degrees అనుకున్నాం కదా, దీనికి ఆపోజిట్లో ఉన్నది ఏంటి, ఏబి. ఇది పర్పెండిక్యులర్ అని చెప్పుకుంటాము. అండ్ దీనికి అడ్జసెంట్ ఉన్నది బీసీ, ఇది బేస్ అని చెప్పుకుంటాము. సో క్వశ్చన్స్లో మనకి యాంగిల్స్ బట్టి ఇస్తాడు. సో దాన్ని బట్టి మనం పర్పెండిక్యులర్ ఏది, బేస్ అనేది ఏదని చెప్పేసి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలానే మనకి పైథాగరన్ థీరం అనేది ఒకటి ఉంటుంది. అదేంటి, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంటే పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఈ ఫార్ములా అనేది మనకి యూనివర్సల్, ఇంకా గుర్తుపెట్టుకోవాలి. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అలానే పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేద్దామంటే పర్పెండిక్యులర్ స్క్వేర్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, బీ స్క్వేర్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. సో బేసికల్లీ హైపోటెనస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది ఫార్ములా. బట్ ఎగ్జామ్స్లో కొన్ని వాల్యూస్ అనేవి మనకి పెద్దగా ఇస్తూ ఉంటాడు, అప్పుడు మనకి క్యాల్కులేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అండ్ టైం వేస్ట్ కూడా అవుతూ ఉంటుంది. సో ఈ టైం అనేది కట్ అవుట్ చేయడానికి మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటుంది. సో పైథాగరన్ ట్రిప్లెట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఏబిసిలో
ఏబి అనేది 3 సెంటీమీటర్స్ అనుకుందాం, బీసీ అనేది 4 సెంటీమీటర్స్ అనుకుందాం, ఏసీ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అంటాడు. మనం ఫార్ములా బట్టి ఏం వాడతాము, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్, అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ 9 ఈక్వల్స్ టు 25. ఇది హైపోటెన్యూస్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. ఇప్పుడు ట్రిప్లెట్ అనేది ఏంటి, 3, 4, 5 ఇది ట్రిప్లెట్ అని అంటాము. అండ్ ఆల్సో బేసిక్ పైథాగరన్ ట్రిప్లెట్ అని పిలుచుకుంటాం దీన్ని. ఇలానే కొన్ని బేసిక్ ట్రిప్లెట్ మీకు చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కొంచెం బట్టి చేయాలి మనం. బేసిక్ ట్రిప్లెట్స్ సో 3, 4, 5 అనేది ఒకటి, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 11, 60, 61. ఇవి కొంచెం నోట్ చేసుకోండి, ఇవి కొన్ని ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. 12, 35, 37, 13, 84, 85, 16, 63, 65, 20, 21, 29, and 20, 99, 101, 28, 45, 53, 33, 56, 65, 36, 77, 85, 39, 80, 89, 48, 55, 73, 65, 72, 97. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి డైలీ మీ నిద్ర లేచాకను ఏదో ఒక టైంలో ఒకసారి స్టడీ చూసుకుంటూ ఉండండి, బట్ పక్కా గుర్తుండాలి. రీసెంట్గా ఒక ఎగ్జామ్లో ఇది ఇచ్చాడు అనుకుంటాను, 20, 21, 29 అనేది ఇచ్చాడు. సో మీరు జస్ట్ ఏంటి 29 and 20 చూడంగానే మీకు 21 అనేది గుర్తు రావాలి, అలా నేర్చుకోండి, బట్టి చేయాలి. నా ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఈ సైడ్ 5 ఇచ్చాడు, ఈ సైడ్ 13 ఇచ్చాడు, ఈ బేస్ కనుక్కోమని చెప్తాడు. సో ఇప్పుడు మనకి పైథాగరన్ ట్రిప్లెట్ నుంచి కిందకి ఏం చూసుకున్నాము, 5, 12, 13. సో ఇది ఈక్వల్స్ టు 12 వస్తుంది. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, హైపోటెన్యూస్ అనేది లార్జెస్ట్ సైడ్ కాబట్టి బిగ్ వాల్యూ వస్తుంది, అందుకే ఇక్కడ అన్ని బిగ్ వాల్యూస్ ఉన్నాయి. నా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 28 ఇచ్చాడు, పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్ 53. సో బేస్ ఫైండ్ అవుట్ చేయమని అంటాడు. సో ఇందాక మనం చూసుకున్నాం కదా ఇక్కడ 28, 45, 53. సో అదే అనమాట, ఇక్కడ వచ్చేసి 45, 28, 45, 53, 45 అనేది ఆన్సర్. అలానే కొన్నిసార్లు ఇలా ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి, ఇక్కడ 5 ఇస్తాడు, 12 అనేది హైపోటెన్యూస్ దగ్గర ఇస్తాడు, బేస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. 5, 12, 13 అనేది ట్రిప్లెట్ కదా, సో ఇక్కడ 13 రాసుకోవచ్చు కదా అని కొందరు అనుకుంటారు, బట్ అది తప్పు. ఇక్కడ మనం థీరం అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ థీరం ఏంటి, అండర్ రూట్ ఆఫ్ 12 square minus 5 square. So under root of 144 minus 25, which is equals to under root of 119 centimeters. సో ఇది ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్. ఎప్పుడైనా ట్రిప్లెట్ ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ రిజల్టెంట్ వచ్చేది కూడా ట్రిప్లెటే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది తీసుకుందాం, 3, 4, 5 ఉంది.
ఇప్పుడు 3, 4, 5ని ఇంటూ 2 చేద్దాము. సో అప్పుడు రిజల్టెంట్ ఏమొస్తుంది? 3 2s 6, 4 2s 8, 5 2s 10. సో ఇది కూడా ట్రిప్లెటే అంటారు, బట్ ఇది బేసిక్ ట్రిప్లెట్ కాదు. దీని పేరు ఏమంటారు? డ్రైవ్డ్ ట్రిప్లెట్. డ్రైవ్ ట్రిప్లెట్. సిమిలర్లీ ఇంటూ 3 చేస్తే 9, 12, 15. ఇంటూ 4 చేస్తే 12, 16, 20. అండ్ దీన్ని హాఫ్ కూడా చేయొచ్చు. ఇంటూ హాఫ్ అంటే 0.5, 1.5, 2, 2.5. ఇది కూడా ట్రిప్లెటే, డ్రైవ్ ట్రిప్లెట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ √5 అనుకుందాము. అప్పుడు ఏమొస్తుంది? 3 4 5, 3√5, 4√5 అండ్ 5√5 ఇలా వస్తుంది. సో మనకి క్వశ్చన్స్ అడుగుతారు ఎలా అంటే, ఎగ్జాంపుల్ పర్పెండిక్యులర్ అనేది 16, బేస్ అనేది 30, హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. బేసికలీ 16, 30 అని చెప్పేసి మనకి అంత ఐడియా రాదు. ఇలాంటప్పుడు రేషియోస్ తీసుకోవాలి. రేషియోస్ తీసుకుంటే దేంతో డివైడ్ అవుతుంది? డివైడెడ్ బై 2, 8:15. సో ఇప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది. ఏంటిది? 8, 15, 17. ఇది 8, 15, 17 ఇది ట్రిప్లెట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటి? 8, 15 వచ్చేసింది. సో 17 ఉండాలి. అందుకని ఇక్కడ ఏంటిది? 17 ఇంటూ 2 చేయాలి. సో 34 వస్తుంది. 34 ఇస్ ఆన్సర్. సో 16, 30 అండ్ 34. ఓకే. సిమిలర్లీ మనకి డెసిమల్స్లో ఇస్తారు. 2.1, 7.2 హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు ఏం చేస్తాము? కొంచెం ప్యానిక్ అవుతాం, బట్ నో ప్రాబ్లం. సేమ్ రేషియోస్ 2.1:7.2 డివైడెడ్ బై 0.3. అప్పుడు ఏమొస్తుంది? 7:3 2s 24. 724 వస్తుంది. ఇందాక మనకి ఇక్కడ ట్రిప్లెట్ ఏముంది? 724తోని 724, 25 ఉంది. సో ట్రిప్లెట్ అనేది 7, 24, 25 రావాలంటే ఇందాక డివైడ్ చేసుకున్నాక 0.3 ఇంటూ 0.3 చేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ వస్తుంది. 2.1 అదే 7.2 అండ్ 7.5. 25 3 25. సో ఇది ఆన్సర్. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 9 √7 - 1, ఇక్కడ 41 √7 - 1 అండ్ బేస్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అంటారు. వి నో ద ట్రిప్లెట్ 9, 40, 41 తెలుసు మనకి. ఇక్కడ ఆల్రెడీ √7 - 1 అనేది కామన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా √7 - 1 అనేది వస్తుంది. అండ్ ట్రిప్లెట్ మనకి 40 తెలుసు కాబట్టి ఇక్కడ 40 రాసేసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్, అప్పుడప్పుడు మనకి ఎలా ఇస్తారంటే 18, 27 హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఇప్పుడు దీన్ని థీరం అప్లై చేసుకోవాలి. బట్ అక్కడ థీరం అంటే మనం ఏం చేస్తాము? √18² + 27² చేస్తాము. టైం టేకింగ్. మనకి టైం ఈస్ క్రూషియల్ కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లై చేసుకుందాం. ఇక్కడ ఏమొస్తుంది? 18 అంటే 9 × 2, 27 అంటే 9 × 3. సో 9 ఈజ్ కామన్.
అందుకని ఇక్కడ కూడా 9 అనేది వస్తుంది. ఇప్పుడు 9 ఇస్ కామన్ కదా. ఇప్పుడు ఏంటంటే ఈ 2కి అండ్ 3కి మనం ఈ థీరం పైథాగరస్ థీరం అనేది అప్లై చేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది, √2² + 3² 4 + 9 √13. సో 9 × √13 ఇది ఆన్సర్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ హైపోటెన్యూస్ వచ్చేసి 63, పర్పెండిక్యులర్ వచ్చేసి 35, బేస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి, మల్టిపుల్ ఆఫ్ 7 ఉంది. మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 7 × 5, 7 × 9. సో ఇక్కడ 7 అనేది కామన్, 7 కామన్, అందుకని 7 అనేది ఎలాగ వస్తుంది. సో మనం థీరం అనేది ఈ 5 and 9కి అప్లై చేయాలి. √9² - 5², 81 - 25 √56. సో 7√56 centimeters is the answer. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ పర్పెండిక్యులర్ a² - b² బేస్ 2ab ఇచ్చాడనుకోండి, హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఇది ఎలా చేయాలి, సేమ్ మన ఫార్ములా అప్లై చేయాలి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ a² - b² హోల్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ 2ab హోల్ స్క్వేర్ is equals to a⁴ + b⁴ - 2a² b². ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఫార్ములా తెలుసు కదా. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² + b² - 2ab. ఈ ఫార్ములా నుంచి ఇది వచ్చింది. ప్లస్ ఇదేంటి 4a² b². సో ఇస్ ఈక్వల్స్ టు a⁴ + b⁴ ప్లస్ 2a² b². ఇప్పుడు ఈ ఫార్ములా కూడా మీకు తెలుసు, a + b హోల్ స్క్వేర్, a² + b² ప్లస్ 2ab. సో ఇదేమొస్తుంది, a² + b² హోల్ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు. సో హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు స్క్వేర్ అండ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సల్, a² + b² వస్తుంది. సో ఆన్సర్ అనేది a² + b². అందుకని ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఎగ్జామ్స్లో మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రిప్లెట్ ఈస్ a² - b² 2ab, a² + b². ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎగ్జామ్స్లో ఇంత ఈజీగా అడగడు కదా. ఏమని ఇస్తారంటే x² - 1 2x అని ఇస్తాడు. థర్డ్ వన్ ఏంటి అని అడుగుతాడు. సో బేసికల్లీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, a = x తీసుకున్నాడు, b = 1 తీసుకున్నాడు. చూడండి, a = x తీసుకున్నాడు, సో x² ఇక్కడ నుంచి a² - b²లో a = x తీసుకున్నాడు కాబట్టి x², b = 1 తీసుకున్నాడు కాబట్టి -1² is equals to x² - 1. అందుకని ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, a² + b² వస్తుంది కాబట్టి x² + 1² అంటే 1. ఇది ఆన్సర్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇలా కూడా అడగచ్చు. (4x² - 9) ఇక్కడ 12x హైపోటెన్యూస్ ఈక్వల్స్ హౌ మచ్ అని అంటారు. సో ఇది మనం ఎలా సాల్వ్ చేయాలి, జనరల్లీ 4x² - 9ని ఎలా రాసుకుంటాం, 2x హోల్ స్క్వేర్
మైనస్ 3 స్క్వేర్. 12xని ఎలా రాసుకుంటాము? 2ab కదా, ఇక్కడ బేస్ అనేది 2ab కదా, మనకు తెలుసు కదా. 2 ఇంటూ a అనేది ఇక్కడ 2x వచ్చింది కదా, సో 2x ఇంటూ b అనేది ఇక్కడ 3 వచ్చింది కదా, సో 3. అందుకని 12x అయింది. సో ఇక్కడ మనకి రావాల్సింది ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఆన్సర్ ఏంటిది? 4x స్క్వేర్ ప్లస్ 9 అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 9. ఓకే, ఇలా మనల్ని క్వశ్చన్స్ ఇలా కన్ఫ్యూజింగ్ కూడా అడుగుతాడు ఎగ్జామినర్. అందుకని అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఈరోజు మనం ఇక్కడ వరకు చెప్పుకుందాము. రేపటి నుంచి మనం థీరమ్స్ స్టార్ట్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.